చదువుకొని ముందుకు సాగు. ఇర్మియా గ్రంథం నుంచి 23వ అధ్యాయం 23వ వచనం చదవండి. మంచిగా చదవండి. నేను సమీపమునందు దేవుడను మాత్రమేనా, దూరమునందు దేవుడను కానా? హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మాట తండ్రి, మీరు ఇచ్చిన మాటను మేము ధ్యానించుకోబోతున్నాం. ఈ మహాకణికరం బట్టి, కృపను బట్టి పాశానికి వస్తున్నాం. నేను సమీపం నుండి దేవుడు మాత్రమేనా, దూరం నుండి దేవుడను కానా అనే మాట ఇర్మియా గ్రంథం 23:23లో చదువుకున్నాం, ధ్యానించుకోబోతున్నాం. మీ సన్నిధి మాతో కూడా ఉంచి వాక్య భాగంలోని సత్యాన్ని మేము గ్రహించినట్లు సహాయించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను సమీపం నుండి దేవుడు మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది చేయలేబట్టండి? ఇక్కడ పెళ్ళి అయిన వాళ్ళు చేయలేబట్టండి అంటాను. ఇట్లా పెట్టరాదండి నాకు అంటే కానిగాని ఉంటుందని భయమా? మీకేముంటుంది? సరే, 10 మందిలో ప్రమాణపూర్వకంగా మిమ్మల్ని భార్యాభర్తలుగా లోకం, బంధువులు, స్నేహితులు, దేవుడు అందరు కలిసి జతపరిచింది కదా. మరి పెళ్ళైన కాడ నుంచి గోడకు సున్నం కొట్టినట్టు ఇట్లా అతుక్కొని ఉంటుందా? అప్పుడప్పుడు దూరంగా కూడా ఉన్నారా? చెప్తే ఏమవుతుంది? నోర్లు లేవా? దూరంగా కూడా ఉన్నారు. అలాగే దేవుడు కూడా నేను సమీపంగా ఉండు దేవుడు మాత్రమేనా, దూరంగా ఉండు దేవుడును కానా అంటే ఇక మరి దేవుడు కూడా ఈ భర్త లాగానే ఈసంటు గుణమేనా మరి అనేది కూడా? చెప్పండి. ఈయన కూడా అసంటాడేనా? ఇద్దరు అసంటేనా? ఇక నువ్వే సొక్కం బంగారమా? నీ దగ్గర ఏం తప్పులేదా? తిప్పితే ఏమవుతుందా? ఎట్లా చూస్తారు నువ్వు? ఏం తప్పులేదా నీ దగ్గర? కొంతమంది అయితే అలుగుతారు, కొంతమంది బతిలాడినా కూడా మెత్తబడరు, అన్నం మానేస్తారు, ఒకరోజు మానేస్తారు, 2 రోజులు మానేస్తారు, 3 రోజులు మానేస్తారు. కొంతమంది అయితే అన్నం తింటూనే ఉంటారు కానీ మాట్లాడరు, ఏ పూట దాపూట తింటూనే ఉంటారు కానీ మాట్లాడరు. నేనెందుకు అలిగితే మాత్రమే నేను అన్నం తినకుండా నేను ఎందుకుంటా, నేను తింటూనే ఉంటాను, తింటూ ఉంటారు కానీ మాటలు అయితే బంధు. కొంతమంది దొంగసాటుగా తింటారు, వాళ్ళ ఎదురుగానే ఉపవాసం ఉన్నట్టు నటిస్తారు. వాళ్ళు అటు పోగానే మళ్ళీ సాటుగా కడుపు చల్లవాడు చేస్తూనే ఉంటారు, మళ్ళీ ఉపవాసం ఉన్నట్టే పేరు తెచ్చుకుంటారు. ఎన్ని కథలు ఉంటాయో అసలు చెప్పొద్దు. ఇక మీ ఇష్టం. దేవుడు అంటాడు, మీకు తెలుసా అసలు దేవుడు మనం గనక శరీర సంబంధమైన విషయాల ధ్యానం పెడితే దేవుడు దూరం అవుతాడు. చెప్పండి. శరీర సంబంధమైన విషయాల మీద, లోక సంబంధమైన విషయాల మీద, ఇంకా నేత్రాశల మీద, జీవపు డంబాల మీద, లేయలేయ మీరు గోడ కానుకొని కూర్చున్నారు. ఆ బ్లూ సున్నమంతా మీకు తెల్ల జాకెట్కి అంటింది. అట్లా ఉంచుకుంటారా? ఎమ్మటి దులుపుతారా? మీరు అట్లా దులుపరట అసలు. అది దేవునికి కనబడుతుంది అట. మీరు లోకానుసారంగా ప్రవర్తించేదేవా నా తప్పైంది అనరట అసలు. శరీరానుసారంగా ప్రవర్తించి తప్పైంది దేవా అనరట అసలే. ప్రతి తప్పుకు శిక్ష వస్తుంది అనండి. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే అనండి. శిక్ష విధించేవాడెవడు? లేకపోతే రక్షించిన యేసుక్రీస్తే అనండి, ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే అనండి. కనుక మీరు అందుకొరకే నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను కానా అని నేను యూట్యూబ్లో
ఒక ప్రసంగం ఉన్నది. అది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక పాస్టర్ గారు యూట్యూబ్లో వాక్యం చేసి ఆ ప్రసంగం విని నేను ఎక్కడుంటా ఏ ఊరని అడ్రస్ తీసుకొని నాకు ఫోన్ చేసి మీరు మా ఊరు రావాలి, నేను యూట్యూబ్లో ఈ వాక్యం విన్నా, మీ వాక్యం ఏ వాక్యం, నేను సమీపంగా ఉండు దేవుడిని మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడిని కానా అని మీ ప్రసంగంలో నేను చాలా ఇదైపోయాను, మీరు తప్పకుండా మా దగ్గర రావాల్సిందే. దివిసీమ ఆంధ్రాలో ఎంత ఎత్తు ఉప్పెన వచ్చింది తెలుసా? ఇప్పుడు మనం భూమి మీద నుంచి గుట్ట ఎంత ఎత్తు ఉంటుందో అంత పెద్ద అల వచ్చింది, సముద్రపు అల వచ్చి చుట్టుపక్కల ఉన్న ఊర్ల మీదకి అంతా పోయింది. అర్ధరాత్రి మళ్ళా కొద్దిగా బతుకుతారా? నిమిషాల మీద శవాలు అయిపోయింది కొన్ని గ్రామాలు. గొడ్డు గోద ఇల్లు వాకిలు చేను శలక, హాస్టల్లో ఉన్న పిల్లలు ముసలు ఒక్కళ్ళు కూడా 1976-77లో జరిగింది ఈ సంఘటన. ఆ ప్రాంతంలో అయ్యగారికి చర్చిలు ఉన్నాయి. అట్లా సముద్రం ఉన్నది, అంత దూరాన సముద్రంలో ఒక బిల్డింగ్ కనబడుతుంది. అయ్యగారు సముద్రంలో బిల్డింగ్ కనబడుతుందా? సముద్రం ఇంకా అవతలకు ఉండేది, ఎందుకు ఇప్పుడు జరిగింది సముద్రం. ఇప్పుడు అదే ఆడపిల్లల హాస్టల్, అది ఇట్లా బిల్డింగ్ ఒరిగిపోయింది. హాస్టల్ మునిగేంత నీళ్ళు వచ్చినాయి, 2 అంతస్తులు. అసలు చెప్పొద్దు, అది విలయ తాండవం. సముద్రం ఒక్కసారి తాడి చెట్టు తల, అసలు సముద్రపు అలలు ఎంత ఉంటాయి, జానుడెత్తు మూరుడెత్తు గజమెత్తు వస్తూ ఉంటాయి మనం అక్కడ కూర్చుంటే. కానీ ఒక్కసారి అర్ధరాత్రి తాడి చెట్టుతో అలా వచ్చి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ వచ్చేసాం. మరి భూగర్భంలో ఏం జరిగిందో, మరి అగ్నిపర్వతాలు పేలినాయో, మరి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ మరి భూకంపం అయితే కాదు, కానీ అట్లా సముద్రం అట్లా వచ్చేసి విలవిల్లు ఆడిపోయారు. ఒక్క జీవి, కోడి ఉంటుందా, గొడ్డు ఉంటుందా, బర్రె ఉంటుందా, ఆవు ఉంటుందా, మేక ఉంటుందా, ముసలు ఉంటారా, పసిపిల్లలు ఉంటారా, పాలకి పిల్లలు ఉంటారా, గర్భిణీ స్త్రీలు ఉంటారా? ఒక్కసారి ఉపద్రవం వచ్చి పడిందంటే ఏంటిది? దేవుని భయంతో కొద్దిగా మంచిగా నడవండి. భయపడరు, ఏం పడరు. వాక్యానికి భయపడాలి. బల్లికి భయపడతారు, తేలికి భయపడతారు, పిల్లికి భయపడతారు, కోతికి భయపడతారు, మనుషులకు భయపడతారు, జర్రికి భయపడతారు, గుడ్డల్లో పెడితే భయపడతారు, నీ సంగతి చూస్తారా అంటే భయపడతారు, మంత్రగానికి భయపడతారు, అధికారులకు భయపడతారు. అసలు అవి భయపడకూడని అవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ దేనికి భయపడద్దు. అసలు దేవునికి భయపడు. ఇప్పుడు ఎన్ని రకాలు చెప్పినా అన్ని రకాలు నేను ఏం చేయలేవు. అసలు ఇప్పుడు ఎన్ని రకాలు కూడా నేను ఏం చేయలేవు. పెద్ద పుల్లు ఏం చేయలేవు, చిత్త పుల్లు ఏం చేయలేవు. పెద్ద పుల్లు మన ఊళ్ళోనే ఉన్నాయి. ధర్మారాలు ఎన్ని పెద్ద పుల్లు ఉన్నాయి అనుకున్నావు? ఇళ్ళు కట్టుకున్న ఇళ్ళల్లో ఉన్నాయి పెద్ద పుల్లు, చిరుత పుల్లు ఉన్నాయి, ఆడసింహాలు ఉన్నాయి, మగ సింహాలు ఉన్నాయి, గుడ్డెలుగులు ఉన్నాయి, గుడ్డెలకి ఇళ్ళు ఉన్నాయి. గుడ్డెలుగులకు తెలుసా? ఆత్మ నేత్రాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. మొసళ్ళకి ఇళ్ళు ఉన్నాయి తెలుసా? నేను వేరే రాష్ట్రానికి పోయినా, ఆ రాష్ట్రంలో ఒకళ్ళ ఇంట్లో పండుకుంటే మొసలి వచ్చింది. తెల్లారి ఆ ఇంట్లో అడిగిన, ఫలానా మనిషి మొసలిలాగా మనుషుల్ని మింగుతాడు అంటావు కదా అన్న. అవునా గారు, నువ్వు చెప్పింది కరెక్ట్. వాడు మనుషులే మింగుతాడు, వాడు ఆడవాళ్ళనే మింగుతాడు, ఆడవాళ్ళని మింగుతుంది ఆ మొసలి. మొగలు దొరికి రాదట ఆ మొసలి. అది చెప్పండి. ఏమనుకుంటున్నారు? లోకం అడవులన్నీ పోయినాయి, అడవులన్నీ పోయినాయి. ఇదే అడవి, అడవులన్నీ ఏం పోలేదు, ఇదే అడవి. అవన్నీ దీంట్లోకి వచ్చినాయి. కొండ శిలువలు ఉన్నాయి దీంట్లో. లేదా ఎట్లా బయటపడుతుండ్రో, ఎట్లా బతుకుతున్నారో నాకైతే తెలియదు. కానీ నాకైతే యేసు దేవుడు 36 సంది కాపాడుతుండే రెక్కల కింద. నిన్ను కూడా కాపాడుతాను. కానీ కాపాడుతాను అంటలేను. నేను అంటేనే నువ్వు అంటలేదు, అంతే తేడా. అందరు కాపాడలేదా? నన్నే కాపాడుతుందా? వాళ్ళందరు బతకట్లేదా? ఏం తెలివి, క్రైస్తవ తెలివి! ఎంత ఘోరంగా మాట్లాడతారంటే, అందరు బతుకుతున్నారు, మేము బతుకుతున్నాం. అమ్మ ఏ జోళ్ళు అయితే మనందరం మాయమైపోయి ఉన్నాం ఎప్పుడో.
నీకు తెలుసా ఆ సంగతి? అందరు వెతికితేనే నేనే వెతుకుతాను, వాళ్ళకి సువార్త అందలేదు, వాళ్ళు బతుకుతారు అట్నే. నీకు సువార్త అందింది. దేని కొరకు సువార్త అందించాడు? యేసుదేవునిలాగా నడవాలని సువార్త అందించాడు. నాకు అన్ని బాధలే. ఏం నడిచాడు? యేసుదేవునిలాగా నడవకపోతేనే బాధ, నడిస్తే బాధ లేదు. నువ్వు యేసుదేవునిలాగా నడిస్తే నీకు ఏ బాధ లేదు. నువ్వు యేసుదేవునిలాగా నడవట్లేదు కాబట్టే బాధ. నేనైతే యేసుదేవుడు అన్ను చెప్పినట్టు కూర్చోబట్టి కూర్చుంటాను, నిలబడమంటే నిలబడతాను, ఇట్లా అంటే సైగ చేస్తేనే ఊరికి వస్తాను అని తీర్మానం చేసుకున్నా. నాకైతే ఏ బాధ లేదు. నమ్ముతా నమ్మండి, లేకపోతే లేదు. కరీంనగర్ జిల్లాలో మా అమ్మ తరపున, మా నాయన తరపున, మా చెల్లె తరపున, మా అక్క తరపున, మా బావ తరపున, మా చిన్నాయనలు, పెద్దనాయనలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, చిన్నతాతలు, పెద్దతాతలు, ఎవ్వరి తరపున అత్తగారితో ఎవ్వరు చుట్టాలు లేరు కరీంనగర్. మీరే చుట్టాలు. మీ దగ్గర మొమెంట్ వచ్చిన దేవుడు ఎక్కడి మొమెంట్ ఎక్కడికి పోతే కంటికి రెప్పలా కాపాడుతాడు తెలుసా. ఇంట్లో కూర్చుంటే గమ్మత్. ఇంటి మీద కూడా పిడుగుపడ్డోళ్ళు ఉన్నారు తెలుసా. అయ్యగారు మా కొడుకు అత్తగారి ఇంటి వేయండు, వాడు ఉన్న ఇంట్లోనే పిరుగుపడ్డది, ఇంకా నయం, వాడు ఇంటికాడ ఉంటే పోయేటోళ్ళే అని చెప్పింది ఒక అమ్మ. అప్పుడప్పుడు గుడికి వస్తుంది. లేయా పిడుగుపడి చచ్చిపోయిన మనుషులు లేరా? ఆ పేపర్లో కానీ వాళ్ళని చూడు, కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం పిడుగుపడి. వందలు కాదు, వేల మంది చచ్చిపోతున్నారు. కొన్ని కోట్ల పిడుగులు పడుతున్నాయి తెలుసా మీకు. లేయా కనుక మీకు దేవుడు మేలు చేయాలనుకుంటే, వింటున్నారా, క్రైస్తవులాగా నడవండి, అన్ని జనులాగా నడవకండి, భక్తిహీనులాగా నడవకండి, వేషధారులాగా నడవకండి, దుష్టుల్లాగా నడవకండి. దుష్టుడు అంటే కొట్లాటలు పెట్టుకునే వాళ్ళలాగా ఉండకండి, పనికి మాలిన వారిలాగా ఉండకండి, పిచ్చి చెట్టులాగా ఉండకండి. అయ్యన్నీ చెట్లు పిచ్చి చెట్లు అంటావు. ఆ పిచ్చి చెట్టులాగా ఉండకు, పనికొచ్చే చెట్టులాగా ఉండు. వింటున్నారా? ఇంకంత మాత్రమే కాదు, లేయా మన మనోనేతో వెలిగించబడి యేసు దేవుడు అని తెలిసింది అంతే. అదొక్కటే తెలిసింది, ఇక వేరే తెలవలే. అదొక్కటే తెలిస్తే ఏం చేస్తుంది తెలుసా? యేసు పటం ఇంట్లో పెట్టుకొని మొక్కుతాం, అదొక్కటే తెలిస్తే. అంతకుముందు అవి దేవుళ్ళు అనుకున్నాం, ఇప్పుడు ఇది దేవుడు అనుకున్నాం. దిగుట్లో పెడతాం, క్యాలెండర్ పెడతాం, ఫోటో కొనుక్కొచ్చుకుంటాం, ఆచార ప్రకారం భక్తి ప్రదర్శిస్తాం. ఆచార సంబంధమైన భక్తి. కొంతమంది ఊదికడ్డలు ముట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. కొంతమంది దీపం వెలిగించి పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు యేసుదేవుని దగ్గర. వింటున్నారా? అన్ని దేవతలకు చేసినట్టు ఈ దేవుని చేయకూడదు అని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. చదువుతారా? లేయా ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో రాసి ఉంటుంది. అన్ని దేవతలు చేసినట్టు. లేయా 4వ వచనం, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. బుదికడ్డి ముట్టించిన వాళ్ళు కొంతమంది, దీపం ముట్టించారు కొంతమంది, ఇంకా అక్కడికి పోయి పటముంగడ నిలబడి మొక్కటోళ్ళు అనండి. ఏమైతుంది? కొంతమంది అనరాదండి. గుడి కనబడంగానే ఇట్లా అనుకోండి కొంతమంది, చర్చి కనబడంగానే ఘోరం. అట్లా చేయకూడదు. వాళ్ళు కూడా అంతే, గుడి కనబడంగానే కొంత బండి ఆపి సెప్పిడిసి నిలబడి ముక్కటోళ్ళు లేరా ముక్కటోళ్ళు? మరి బస్సులో పోతుంటే కూడా రయ్యన గుడిపోయింది, ఇట్లా అంటారు. ఇస్తుంటే ఆచారాలు ఇక్కడ నడవవు. యేసుదేవుడు ఎట్లా నడిచిండో అట్లా నడవండి. అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి. ఈయన ఏం దేవుడయ్యా, సుంకర్ల ఇళ్ళల్లో భోజనం చేస్తుండు, పాపుల ఇళ్ళల్లో ఉంటుండు అంటున్నారు. అందరినీ ప్రేమించండి. ఎవరిని సమాజం తోసివేసిందో వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండండి. ఎవరిని వెలివేసిందో వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండండి. ఎవరిని వింటున్నారా? వేరే వారు ఉన్నారో వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండండి.
ఎవరిని తృణీకరించిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి. ఎవరికి ఆదరణ లేదో, ఎవరికి ఓదార్పు లేదో, ఎవరు నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళతో కలిసిమెలిసి ఉండండి. బీదలకు సువార్త ప్రకటించండి, ధనవంతులు చెప్పకండి. ఈ ఎఫ్ఎస్సి సంఘస్థులకు ఎవరు సువార్త చెప్పింది కానీ సరైన రీతిగా సువార్త చెప్పలే. వాళ్ళకు 2 రకాల సువార్త చెప్తే వాళ్ళకు చాలా కష్టం సత్యంలోకి రావాలంటే. హల్లెలూయా. ఒక మనిషితో మోసపోయిన వ్యక్తిని నమ్మించడం చాలా కష్టం. చెప్పండి, ఒక మనిషితో మోసపోయిన వ్యక్తిని నమ్మించడం చాలా కష్టం. ఒక ఆయన వచ్చి ఒక రీతిగా సువార్త చెప్పాడు, మళ్ళీ నిజమైన సువార్తలకు తీసుకురావడం చాలా కష్టం. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 17, 18, 19 వచనం చెప్పినట్టు చేయాలి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రం అంటే యేసు దేవుడు అని అర్థమైంది మీకు, అంతే. వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనను. చూసిన మనోనేత్రం వెలిగించిన యేసు దేవుడు అర్థం. ఆయన ఎందుకు పిలిచినా నీకు అర్థం కావట్లే. మిమ్మల్ని పిలిచిన పిలుపు విషయమైనా నిరీక్షణ ఎట్టిదో. నిరీక్షణ అంటే దేవుడు నమ్మిన ఓపిక పట్టాలి. తొందరపడి తిట్టొద్దు, ముంచిన తిట్టొద్దు, అన్యాయం చేసిన తిట్టొద్దు, దొంగతనం చేసిన తిట్టొద్దు, గట్టి జరిపిన తిట్టొద్దు. చెప్పండి, గట్టి జరిపినని. నేను మనం ఒక ఉన్న స్థలం కొన్నాం. మా అల్లుడు ఒక చర్చికి స్థలం కొని ఇచ్చాడు. నాకు తెలిసిన ఆయన ఒక అల్లుడు స్థలం కొనిస్తే ఆ స్థలాన్ని గట్టి పెట్టాలి. చుట్టూ మన చర్చ్ అమ్మటి గట్టి పెట్టడానికి నేను పోయి గట్టి పెడతాను. ఓ సారు, ఏందా గట్టి పెట్టాడు అంటే వంకలు ఉంటుందానే, చక్కగా ఉండదంటే వంకాయ ఉంటుంది, వంకాయ పెట్టాలన్నాడు. నాయన నువ్వు ఏమనుకో, నేను కూడా ఏమనుకోను, నువ్వు ఎక్కడ చూపెడితే అక్కడే పెడతా. నేనేమన్నా అంటే నన్ను తీసుకొచ్చాను, తాడబెట్టాను. ఇక్కడ వరద వచ్చి వర్రె కోసింది. వర్రె కోసానికి కింది ఆయన పొలం ఇట్లా వచ్చిందా, ఇక్కడ వర్రె కోసింది, ఇట్లా వచ్చింది, ఇట్లా వర్రె కోసింది. వర్రె కోస్తే మళ్ళీ ఇదే ఈ కింది వర్రె కోస్తే ఆ భూమి లెవెలైంది, కిందంతా వర్రె కోస్తే అవుతుంది కదా. అక్కడి నుంచి ఇక్కడ బాతుకుందా అన్నాడు. నువ్వే చెప్పు, అక్కడ వచ్చిందా ఇక్కడ పెట్టు, ఇక్కడ వచ్చిందా మళ్ళీ ఇక్కడ పెట్టు, మళ్ళీ ఇక్కడ వచ్చిందా ఇక్కడ పెట్టు, మళ్ళీ ఇక్కడ వచ్చిందా ఇక్కడ పెట్టు. అట్లా ఆయన పెట్టినట్టే పెట్టిన. నేను ఒక గజం కూడా ఒక జానం కూడా జరపలే. ఆయన ఎక్కడ చూపించి అక్కడ గుంజలు పట్టుకొని ఆ వైర్ తీసుకొని ఇట్లా పెట్టి అట్లా పెట్టి. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3వ నెల ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు. నేను జరిపితే ఎంత బాధపడ్డానో అంత బాధ ఆయన పడాలి దేవుని దృష్టికి. వింటున్నారా? గట్టు పెట్టినప్పుడు నేను గొడవ పెట్టుకోకుండా, చిక్కు పెట్టుకోకుండా, తిట్టకుండా, లోపల ఏమనకుండా, సనకుండా నేనంతా హృదయంలో నలిగి బాధపడ్డాను. ఇప్పుడు ఆయన కూడా అట్లా నలగాలి దేవుని దృష్టికి. అది తీర్పు అనమాట, దేవుని తీర్పు. ఎవరైనా అంతే, నువ్వైనంతే. నువ్వు గడ్డి జరిగితే నువ్వు కూడా లేచిపోతావు. దేవుని నమ్మితే నీతిగా న్యాయంగా ఉండాలి. చెప్పండి, దేవుని నమ్మితే గట్ల కాడ జాగ్రత్తగా ఉండాలనుకుంటే జాగ్రత్తగా ఉండవు, పోవాలనుకుంటే ఇష్టం ఏంటంటే చెయ్యి. తొందరగా భూమి మీద నూకలు చల్లాలనుకుంటే నీ ఇష్టం ఏంటంటే నడుచుకో. ఎంతమంది నా తోటి సేవకులు పోయిన తెలుసా? 10-15 మంది సేవకులు చచ్చిపోయారు. సేవకులే, నా ద్వారానే రక్షించబడ్డవారు, నా ద్వారానే దేవునికి తిరిగిన వారు, నా సువార్తలోనే నేనే సేవ పిలుపునని చెప్పిన వాళ్ళు, మళ్ళీ అన్ని రకాల వరాలు పొందుకున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ వరాలు పొందుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. ఒక్కళ్ళు కాదు, 2 కాదు, 10-15 మంది. నా తోటి సేవకులు, నాకంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళు కూడా, వేరే సవాసం ఉన్న వాళ్ళు కూడా, నాకు తెలిసి నాకు చాలా సమీపంగా ఉన్న వాళ్ళు కూడా. ఎంత నీతి న్యాయం కావాలి దేవునికి. నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను? తల్లి కోడి పిల్లలకు దూరం అవుతుంది, గద్ద వచ్చి ఎత్తుకపోదా? అదే తల్లి దగ్గర ఉన్నప్పుడు రమ్మని చూద్దాం, పిల్లి వస్తుందా, పాము వస్తుందా, గద్ద వస్తుందా, కాకి వస్తుందా, డేగ వస్తుందా చూద్దాం. మళ్ళీ ఎగిరిపోయి పడిస్తే తెలుసా మళ్ళా ముట్టనియదు అని. అటువంటిది దేవుడు. ఇక దేవుడే విడిచిపెట్టిండంటే మన పని కథం.
నీతి న్యాయం అండి దేవునికి కావాల్సింది. ఎక్కడ అన్యాయం చేయొద్దు. ఇంకా మీకు అన్యాయం చేస్తే చేయనండి, మీకే లాభం. వాళ్ళు మీకు అన్యాయం చేస్తే మీరు ఓర్చుకుంటే మీకే లాభం. ఇంకో సంగతి చెప్పను, ఇటువంటి స్థలాలు 2 కొన్న వరంగల్ మందిరాల కొరకు. ఒకటి 240 గజాలు, ఒకటి 180 గజాలు, 2 స్థలాలు. వీళ్ళ దగ్గర చందా వసూలు చేసి కొనలే. నేను దేశం అంతా తిరుగుతు కదా, వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వచ్చి పిట్టలు కనుక ఇక్కడి నుంచి ఒక పుల్ల అక్కడి నుంచి ఒక పుల్ల తీసుకొచ్చి గూడు కడతాయి కదా, అట్లా 2 స్థలాలు కొన్న వరంగల్. అంటే ఏం చెప్పాలి, నేనే నా ద్వారానే సంఘం ఏర్పడింది. నన్ను ఎల్లగొట్టిండ్రు, వాళ్ళే రాజులేండ్రు, వాళ్ళే పాస్టర్లేండ్రు. ఆ 2 స్థలాలు ఆక్యుపై చేసుకున్నారు. ఒక స్థలం ఉంచుకొని ఒక స్థలం అమ్ముకుంటారు వాళ్ళే. అమ్ముకుంటే నేను అమ్మినా కదా, నేను ఇచ్చిన కదా పైసలు ఆ కొన్నాయనకి, నాకు ఇవ్వాలన్నా వద్ద వాళ్ళు, ఆయనకి ఇచ్చింది. పోనీ దేవుని స్తోత్రం. మా సంఘస్థులు అందరూ ఉన్నారు, అయ్యా నువ్వేం మాట్లాడు, ఉత్తా నిలబడు, మేమే కథ జరుపుతా ఉన్నారు, మన జాగాలు మనమే ఆపుకుందాం ఉన్నారు. అట్లా గొడవ పెట్టుకుంటూ ఊళ్ళో అందరూ చూడరు, వీళ్ళు ఏంది లొల్లి గుట్ట మీద చర్చలు లొల్లి పెట్టుకుంటూ అన్నారా. నాకు అట్లా గొడవలు వద్దయా, పోతే నాకు ఒక ద్వారం మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాయి, బైబిల్ నమ్ముతా నేను అని అప్పుడు కోరుట్ల వైపు వచ్చాం. అది ఆ కథ అయిపోయి కోరుట్లు ఎప్పుడన్నీ 25, 26, 27, 30 సంఘాలు కట్టబడ్డాయి. అక్కడ 30 గుంటల స్థలం దేవుని మందిరానికి ఇచ్చాం. అదెంత స్థలం, 400, 500 గజాలు పోగొట్టుకుంటే అంత స్థలం ఇచ్చిండు దేవుడు, తెలుసా. మళ్ళీ ఏమైంది తెలుసా, ఆ పైసలు ఎవరికైతే నేను అమ్మానో, ఎవరైతే పైసలు ఎవరికి ఇచ్చినా ఆయన చచ్చిపోయింది. మళ్ళీ నాకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చిన్నోడే. తర్వాత ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో ఆ పాస్టర్ గారి బిడ్డ ఊరి పెట్టుకొని చచ్చిపోయింది. ఆయన కూడా చనిపోయాడు. చనిపోయే వయస్సు కాదు కానీ చనిపోయాడు. ఏం దేవుడు అనుకుంటున్నారు, జీవం గల దేవుడు. రాళ్లను రప్పను చెట్లు పుట్టలు మొక్కినట్టు కాదు ఇది, తెలుసా. సమీపంగా ఉండు దేవుడును మాత్రమేనా. మనకు ఎప్పటికీ దేవుడు మన సమీపంగా ఉన్నాడు అనుకో, ప్రజలు భయపడాలి, గడగడ వనకాలం అలా. అక్కడి సంగతేనా, మా సొప్పదంలో మాత్రం నా మీదకి ఎంతమంది వచ్చారు అనుకున్నావు, లేరు ఇప్పుడు వాళ్ళు. నేను ఏమనను, ఒక్క మాట కూడా అనను, లోపల కూడా తిట్టాను తెలుసా. నేను లోపల కూడా ఏమనను. లేయలుయా. మోసే భక్తులు అంటారు, మీరు ఊరకే నిలిచిండి చూడండి, ఈరోజు చూసిన ఐగుప్తీయులను మళ్ళీ మీరు ఎన్నడూ చూడరు అంటాడు, తెలుసా. ఎన్నడూ మళ్ళీ మీ కళ్ళ ముందు కనబడను. నిజంగానే ఐగుప్తుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరిన వాళ్ళు ఎర్ర సముద్రం పాయలు బయటకు వచ్చేసారు. రాజుగారు ఫరో సైన్యం అంతా కూడా నడి సముద్రంలోకి అదే దారిలో వచ్చేసారు. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరూ బయటకు వచ్చేసారో, అవును ప్రభు, అందరూ వచ్చేసారు. సముద్రాన్ని మోషే అన్నాడు, కర్ర ఇట్లా దాపిండి అంతే, కర్ర చేతిలో ఇట్లా దాపంగానే సముద్రం మోయబడింది. దాంట్లో ఫరో సైన్యం అంతా మొత్తం సీసం నీళ్ళల్లో వేస్తే బుడుగ్గన, ఎనుము నీళ్ళల్లో వేస్తే బుడుగ్గన ఎట్లా మునుగుతుందో మీకు తెలుసు. మీకు సంగతి తెలుసా, ఎవరైనా బాయల పడ్డా కైనాల్లో పడ్డా చచ్చిపోతే 3 రోజుల దానికి ఆ శవం నేల కానుకొని ఉంటుంది కిందికి. 3వ రోజున ఉబ్బటం మొదలవుతుంది, అప్పుడు పైకి లేస్తుంది నీళ్ళ మీద. అందుకొరకు ఇక్కడనే పడ్డాడు కనబట్టలేదు, ఇక్కడనే కనబడ్డాడు, వాళ్ళు కొట్టుకపోయింది ఎక్కడికో పోతారు, ఎక్కడ ఉండదు, ఇక్కడే ఉంటుంది. అది వెతుకరు, నెలల కిందనే భూమికి ఆనుకొని ఉంటుంది. ఒకవేళ జరిగితే భూమిలో జరుగుతుంది కావచ్చు అంతే, కానీ వేరే జరగదు. ఇప్పటికి కూడా అక్కడ రథాలు అన్నీ ఉన్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు సముద్రం లోపల. లయలయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. మరియు మీ మనోన్నతం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన కేసునందు వినియోగపరిచిన బలాత్సను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను తెలుసుకున్నటందు మీకు జ్ఞానమును
ప్రత్యక్ష చేయగల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేస్తున్నాను. ఎవరన్నా నమ్మకపోతే సత్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం, భాషను మాట్లాడటం, లేదా నువ్వు తెలుసుకున్నంత సత్యం నమ్మకపోతే ఇట్లా ప్రార్థన చేయాలి. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాన్ని గురించి మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, కానీ ఆయన వల్ల నిరీక్షణ ఎట్టిదో, మహత్యం ఎట్టిదో, ప్రభావం ఎట్టిదో, ఆయన పట్ల మీరు చూపుచున్న దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం. ఏదో రక్షించి బయటపడేసి నీ బతుకు నువ్వు బతుకన్నాడు దేవుడు తెలుసా. నన్ను రక్షించి నీ బతుకు నువ్వు బతుకుపో, అప్పుడు తెలుసుకోవట్టు అనడు. నా అన్నీ నీవి, నీవన్నీ నావే, నా అప్పులన్నీ ఆయనే. ఆయన కార్యం, రక్షణ కార్యం, ప్రజలను రక్షించే కార్యం నాది, ప్రజలకు అద్భుతాలు చూపించే కార్యం నాది, సూచకలు చూపించే కార్యం నాది, ప్రజలు పరిశుద్ధాత్మ మందిరం చేయటం పని నాది, ప్రజలు జ్ఞానవంతులు అవటం అది నా పని, ప్రజలు వివేకవంతులు అవటం నా పని, నా అప్పులు తీర్చడం ఆయన పని, నా భార్యను రక్షించడం ఆయన పని, మమ్మల్ని రక్షించడం, నాయనను రక్షించడం, పిల్లల్ని రక్షించడం ఆయన పని, నాకు భూమి మీద ఇల్లు కట్టేయడం ఆయన పని, భూమి మీద నా అవసరం తీర్చడం ఆయన పని, ఆత్మ సంబంధమైన పరిచయం చేయటం నా పని. నావన్నీ నీవి, నీవన్నీ నీ శరీర సంబంధమైన కార్యాలని ఆయనవి, ఆయన ఆత్మ సంబంధమైన కార్యాలని మనవి. అది దేవుని పిలుపులో ఉన్న ఆంతర్యం. ఇక అది కాదు, పొద్దున్నే లేవంగానే అడ్డ మీద పోయి నిలబడటం, పొద్దున్నే లేవంగానే ఇల్లు ఎత్తుక్కోవటం, పొద్దున్నే లేవంగానే ఇంకానే మొన్న కనుక అనేది జాడిచ్చి కొట్టింది అయితే సంవత్సరం చేసిన కథ అంతా పుత్తలేదు. ఏం లాభం చెప్పండి? ఎంత చెప్పినా అయినారు, పానం అటే గుంజకపోతుంది, తప్పుడు దారిలోకి గుంజకపోతుంది. కరెంటు దానికి ఒక పిల్లగాడు మొత్తం కాలు చెయ్యి ఆగమైపోయింది. ఇంకొక ఆయన పిల్లగాడు అక్కడి నుంచి కింద పడి చచ్చిపోయాడు. ఇంకొక ఆయన ఒక్క దెబ్బతోటి పోతుంది చేసిందంతా. అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. మళ్ళీ పానం అంటే గుంజుతుంది, లెక్కలు చేసుకోరు. నువ్వేం కట్టినావు ఏంలో ఎన్ని సంవత్సరాలు, కానీ నాకైతే రాసు దూరం నా పెట్టరు వల్ల ఎవరు చెప్పుకున్నా. ఏందయ్య గారు ఇట్లా అంటాను, ఏంటిది ఇట్లా అంటాను, ఎవరు చెప్పరుగా. నాకేమైనా పట్టలేదు. అయ్యా మంచిగా చెప్పరాదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. 5 ఇండ్లు 5 ఎకరాలు, 5 ఇండ్లు 5 ఎకరాలు. బీరకాయలు ఆర్గానిక్, డ్రాగన్ ఫ్రూట్ ఆర్గానిక్, ఆవు పాలు ఆర్గానిక్, మేక మాంసం ఆర్గానిక్, కోడి మాంసం ఆర్గానిక్, న్యాచురల్ అంతా. మందుల కూడు కానే కాదు. హల్లెలూయా. మరి మాకెందుకు నావన్నీ నీవి, నీవన్నీ నా అను. నువ్వు కూడా ప్రభా నాయన్నీ నీవే, ఈ రోజు నుంచి నీ అన్నీ నాయాను, నాకంటే ఎక్కువ దేవుని నన్ను దీవించును గాక. నేను 5 ఎకరాలు తెలుసా. నేను మొన్న నిజామాబాద్ అయిపోయినా, ఒక అయ్యగారు 40 ఎకరాల పొలం అంట తెలుసా. మద్రాస్ దినకరణయ్య గారు 5,000 ఎకరాల భూమి, 5,000 ఎకరాలు. కేఏపాల్ గారు తెలుసుగా అందరికీ, 1,300 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టుపక్కల, 1,300 ఎకరాలు. నేను ఆ మధ్యన శ్రీలంక పోయినా, ఒక పెద్ద ఆయన దేవుడు నన్ను ఈ 80 సంవత్సరాల వయసులో 50 ఎకరాల భూమి కొనమన్నాడు అన్నాడు. నా దగ్గర ఎక్కడున్నాయి ప్రభా అన్న, కానీ నేను పంపిస్తున్నా అన్నాడు. పంపించిండు, కొన్నా అన్నాడు. 80 సంవత్సరాల వయసులో కూడా తెలుసా. ఇక మేమంటారు, ఇక ముసలి ఇంక ఇప్పుడు ఏం బాగుపడుతుంటారు. అసంటే మాటలు మాట్లాడొద్దు. అరే ఎండిపోయిన ఎముకలకు బలం వస్తుందని దేవుడు చెప్తుంటే
ఇప్పటికైనా తెలివితేటలన్నీ పక్కన పెట్టి మూలకి పెట్టండి. దేవా నేను ఏం చేయగోరుతున్నావు అని అడగండి. నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను కానా? ఇక మీరే చెప్పండి. సమీపంగా ఉండాలా, దూరంగా ఉండాలా? మళ్ళీ కరెక్ట్ జవాబు, మళ్ళీ ప్రశ్నకు జవాబు. మళ్ళీ ఎంత మంచి కరెక్ట్ జవాబు అంటే బా నంబర్ 1, 100కు 100 మార్కులు పడే జవాబు. మాటతోనే నాలుకతోని కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి దేవుడు. చెప్పండి. మాటతోనూ నాలుకతోనూ కాక. కొంతమంది అయితే ఎంత తీయగా మాట్లాడతారు. వదినా బాగున్నావా, మరదలా బాగున్నావా, తీయగా మాట్లాడతారు. తేనె నాకినట్టే ఉంటుంది వాళ్ళు మాట్లాడితే. తేనె నాకినట్టే ఉంటుంది వాళ్ళ మాటలు, తెలుసా? అనండి. వారి మాటలు నూనె కంటే నునిపోయినవి, తేనె కంటే తీయనైనవి. కానీ వారి ఏం చెప్పాలి, నేను చెప్పాను, మీకు అంత అనుభవమే నేను చెప్పుడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఒక అమ్మకు అమ్మ చప్పదండి వచ్చిండు, ఏంది నీ బాధ, ఏం కష్టం అంటే, లేదా గారు కుదరదు, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు, మా మరదలు చచ్చిపోయింది, మా తమ్ముడు తాగుబోతాడు, మా అన్న తాగుబోతు, ఆ పిల్లలకి నేనే తల్లిని, నేనే చేస్తా నేనే చేస్తా నేనే చేస్తా, వాళ్ళు పెళ్ళైనానికి వస్తా, వాళ్ళు పెళ్ళైనానికి వస్తా పెళ్ళైనానికి వస్తా పెళ్ళైనానికి వస్తా పెళ్ళైనానికి వస్తా అని చిన్నప్పటి నుంచి పెళ్ళైనానికి చదివింది. పెళ్ళిడుకు ఎవరు చెప్పకండి, పెళ్ళిడుకు ఒక అబ్బాయిని తీసుకొని పోయింది కథ. ఇప్పుడు ఏడుచుకుంటూ వస్తుంది. దేవుడు గిట్ట చేస్తాడా, దేవుడు గిట్ట చేస్తాడా? బైబిల్లో రాసింది, యెహోవా పట్టణమును కాపాడనీడలు దాన్ని కాయవరు మేలుకొనుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని దాన్ని ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థమే. పట్ట పగలు నాకు తెలిసిన ఊర్లలో, నేనున్న ఊర్లలోనే, మా చొప్పదంలో SBI ఉదయం 10:30కే దోసుకొని పోయినారు. 10:30కే బ్యాంక్ అంతా దోసుకొని పోయాను, మాయమైపోయాను. ఆదిలాబాద్లో 1 గంటకు మళ్ళీ సెంటర్, ఇప్పుడు మన కరీంనగర్ గడియారం సెంటర్ చూసినావా, అసొంటి సెంటర్ ఆదిలాబాద్లో ఆంధ్ర బ్యాంక్ అప్స్టైర్ ఉంటుంది. 1 గంటకే బ్యాంక్ అంతా దోసుకొని పోయాను, తెలుసా? నీకు చిన్న దొంగతనం చేయాలంటేనే 10 గంటలకు బ్యాంకులో కుదరదు, అవునా? చిన్న దొంగతనం చేయాలంటే బ్యాంకులో కుదరదు. 1 గంట అంటే పట్టపగుల అర్ధరాత్రి, పట్టపగుల అర్ధరాత్రి, పట్టపగులు. ఎట్లా దోసుకున్నారంటే కార్లలో 2, 3, 4, 5 వచ్చి ఎక్కాను, పెట్టాను, షటర్ రాను, షటర్ వేసాను, కాదులతో పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. ఇప్పుడే చెప్తాను. అందరు లేచి నిలబడి, అందరు షాప్ అంతా లేచి నిలబడి రండి, లాక్ రూమ్ దగ్గర రండి, తాళాష తీసుకుని రండి, లాక్ రూమ్లో ఉన్న బంగారం డబ్బంతా బయట పెట్టండి, మీరందరూ లోపలికి పోండి, తాళాష చేయండి, లేకపోతే మళ్ళీ పిట్టలు అవుతారు, మళ్ళీ ఒక్కొక్కరు మెడక ఎగిరిపోతారు. ఈ తాళాష పెట్టు, డబ్బులు ఇవ్వండి అని తాళం వేసింది. ఈ సొమ్మంతా తీసుకొని మాయమైపోయింది. వెళ్ళిపోయింది. అందరు ఎవరు లేరు, మేనేజర్ అందరు దాంట్లోకి వెళ్ళిపోయారు, దోసుకున్నారు, వెళ్ళిపోయాను. అంతకు ముందట ఆ బ్యాంకులో షాయ్ ఆర్డర్ ఇచ్చాడు. అరే పిల్లగా అట్లా షాయ్ దిప్ప అంటే, ఎన్ని షాయలు, 30 షాయలు పోయాడు. ఇప్పుడు 30 షాయలు తీసుకొని, ఫ్లాస్క్ తీసుకొని, గిలాసులు తీసుకొని అక్కడ వేసరికి బ్యాంకులో ఎవ్వరు లేరు. సైడ్కి వచ్చి ఇప్పుడు సైడ్ బ్యాంకులో ఎవ్వరు లేరు. ఏం తలకాయ పని చేస్తుందారా, ఎక్కడికి పోయినారా నువ్వు? బ్యాంకుకు. ఎవరు లేరు ఇందిరా, ఎవరు లేరు. ఇంకేం మైండ్ పనిచేస్తుందా? బ్యాంకులో ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఎవరు లేరంటే తిక్కలోడు ఏమన్నా పరా నువ్వరమో శిశురప్ప అంటే, నిజం సెటు అక్కడ ఎవరు లేరు. వాళ్ళు వచ్చి చూసేంత వరకు ఎవడు కనిపెట్టలేదు కదా తెలుసా. పట్టపగలు 1 గంటకు బ్యాంకు దోసుకొని పోయి
మళ్ళీ బ్యాంకులో పూజ జరుగుతుంది. పూజ చేసి అయ్యగారు ఉంటాడు తెలుసా మీకు? లోనా మీద వస్తాడు, టీవీఎస్ మీద వస్తాడు. వచ్చేది అక్కడ పోయి ఓహో అంటాడు. నెలకింత జీతం ఇస్తారు తెలుసా మీకు? బ్యాంకుకు పూజారికి జీతం ఇస్తారు తెలుసా మీకు? అడగండి, నిజమాబద్ధం. లోకమంతా గుడ్డితనంలో కటిక చీకట్లో ఉన్నది. సంఘాలన్నీ చీకట్లో ఉన్నాయి. నీ మీదకి నా మీదకి వెలుగొచ్చింది. మనకే అర్థమవుతుంది వాక్యం. వాళ్ళ కోపం పుట్టిస్తుంది, వాళ్ళకు ఎర్రితనంగా ఉంటుంది. మనకు దేవుని శక్తిలాగా, దేవుని మహిమలాగా ఉంటుంది దేవుని వాక్యం. మనకు అర్థమైనంతగా నామకార్థం వారికి అర్థం కాదు, భక్తులకు అర్థం కాదు, వేషధాలకు అర్థం కాదు, దుష్టులకు అర్థం కాదు, పనికిమల వారికి అర్థం కాదు, పాపులకు అసలే అర్థం కాదు. మనకు ఎర్రి పెట్టింది అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు. అనుకొని ఎవరు వద్దన్నారు? పిచ్చోడు అనుకున్నాడు పిచ్చోడు. చెప్పండి, పిచ్చోడు అనుకున్నాడు పిచ్చోడు. అందుకొరకే మనం చంపినా వరుసుకుంటున్నాం, మెడకా కోసినా వరుసుకుంటున్నాం, భర్తను చంపినా వరుసుకుంటున్నాం, పిల్లలు చంపినా వరుసుకుంటున్నాం. తండ్రి, వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగనుక వారిని క్షమించమని సెలవులో పలికిన మాటలు పలుకుతున్నాం క్రైస్తవ సమాజం. అయినా ఒక్క అధికారి గుర్తించడం లేదు, ఒక్క నాయకుడు గుర్తించడం లేదు, ఒక మేధావి గుర్తించడం లేదు, ఒక జ్ఞానం గలవాడు గుర్తించడం లేదు, ఒక వివేకం గలవాడు గుర్తించడం, ఒక పత్రిక కూడా గుర్తించడం లేదు, ఒక టీవీ కూడా గుర్తించడం లేదు. వెరితనం అనుకుంటుంది, వెరితనం. క్రైస్తవం అంతా ఒక వెరితనం, గుడ్డితనం అనుకుంటుంది. వాడే గుడ్డోడు అయ్యింది, మనందరినీ గుడ్డోడు చేస్తున్నాడు. నీకు నాకే మనోనేత వెలిగించబడ్డాయి. లోకమంతా గుడ్డితనంతో ఉన్నది. మరి మనం వెలిగించబడ్డ మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. యేసుదేవునిలాగా ఉండాలి. మనం యేసుదేవునిలాగా ఉంటే నిన్ను ముడతాడు ఎవరైనా? లేయాలిగా. నన్ను ముట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేశాను, నన్ను ఎల్లగొట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేశాను. ముట్టడం వాళ్ళ కాలేదు, ఎల్లగొట్టడం వాళ్ళ వల్ల కాలేదు. ఎప్పుడు మనం దేవుని ఆలోచన ప్రకారం నడిచినంత కాలం మనం ఎవరేం చేయలేరు. మన దేవుని ఆలోచన ప్రకారం పక్కన పెడితే, నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉన్న దేవుడను అయిపోయింది. దేవుడు దూరం అయిపోతే కథ మన పని ఒకటి. అందుకొరక నేను మిమ్మల్ని విడవను ఎడబాయను అంటాడు. కనుక మీరు ఇప్పటి నుంచైనా అయిపోయిందిగా తెలుసో తెలియక నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక విశ్రాంతి, అధిక బలం. మీరు కనుక దేవుని విడవకుండా ఉంటే నీ పిల్లలకు అధిక బలం ఇస్తాడు. నీ పిల్లలు నీకంటే శక్తిమంతులైతారు, నీకంటే భక్తిపరులైతారు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 26:5, దుష్టుల సంగమునకు అసహ్యము, భక్తులతో సాంగత్యం చేయను. భక్తి లేని వారితో సాంగత్యం చేయకండి, సవాసం చేయకండి. క్రైస్తవులే, ఇంకా నువ్వు అన్ని జనులతోటైనా సవాసం చేయొచ్చు, కానీ క్రైస్తవులు ఉండి దుష్టత్వంతో ఉంటే, క్రైస్తవులుగా ఉండి భక్తులుగా ఉండి వాళ్ళతో సవాసం చేయకూడదని దావీదు భక్తుడు, నేను పనికి మాలిన వారితో, నేను వేషధాలతో, నేను దుష్టులతో, నేను భక్తులతో సాంగత్యం అనగా సవాసం అనగా వాళ్ళ గుణాలు నాలోనికి రానియను. హల్లెలూయా. వాళ్ళ స్వభావం నాలోనికి రానియను అని అర్థం. సవాసం అంటే నేను ఎక్కడికి పోవటంలేదు అయ్యగాని ఇంతనే కూర్చుంటాను అనకం. వాళ్ళ గుణం నీలో ఉంటే నువ్వు వాళ్ళతో సవాసం చేసినట్టే, వాళ్ళ స్వభావం నీలో ఉంటే నువ్వు వాళ్ళతో సవాసం చేసినట్టే. హల్లెలూయా. సామెతల గ్రంథం 19:20 నీవు ముందుకు జ్ఞాని ఒకటికి ఆలోచన విని ఉపదేశం అంగీకరించము. భవిష్యత్తులో నువ్వు జ్ఞానవంతుడు కావాలంటే, యేసుదేవుడు నీలో ఉండాలంటే, నువ్వు ముందుకు జ్ఞాని ఒకటికై, జ్ఞానంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఆలోచన విని ఉపదేశం అంగీకరించు. ఉపదేశం అంటే దిద్దుబాటు, నీలో ఉన్న లోపాలు సరి చేసుకో. అప్పుడు దేవుడు నీ లోపలికి వస్తాడు, అప్పుడు నీకు సమీపంగా ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:9 మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మను అందరికంటే కడపట ఉంచినాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. హల్లెలూయా. చూసారా, దేవదూతలకు మనుషులకు లోకానికి వేడుకగా ఉన్నాం. మా మాటలు ఎవరికి అర్థం కావు, పిచ్చోళ్ళు మాట్లాడుతూ అనుకుంటారు. అంత భక్తి అవసరమా అని ఇంకో
గుళ్ళు ఉన్నాడే అంటాడు ఒక ఆయన. నేను నేను నిద్రపోవాలని అగ్గిపెట్టి తీసుకొని చేయి కాల్చుకున్నా అంటే చేయి దయం కాల్చుకుంటుందా? చేయి కాల్చుకుంటా ఎవరన్నా అన్నారు. కానీ బైబిల్ అలా చెప్పటంలే. బైబిల్ నేను చేయి అభ్యంతరం చేయి నరికేసుకోమని చెప్తున్నది. నేను కన్ను అభ్యంతరం కన్ను పీకేసుకోమని చెప్తుంది. కాలు అభ్యంతరం కాలు నరికేసుకోమని చెప్తున్నది. ఇంకా దానికంటే ఇది న్యాయం కదా? కొద్దిగా ఇట్లా కాల్చుకున్నా న్యాయం కదా నరికేసుకున్న దానికంటే? మరి బైబిల్ అర్థం కాదు, చదవరు, మన దాంట్లోనే ఉంటారు, మనోళ్ళే ఉంటారు చెడగొట్టేటోళ్ళు. లేయా ఉపవాసం ఉండనియరు కొంతమంది, వింటున్నారా? ఇంకా సువార్త చేయనియరు కొంతమంది, ఇంకా పాట పాడనియరు కొంతమంది, ఇంకా వాక్యం చెప్పనియరు కొంతమంది, ఇంకా గుడికి బియ్యం తీసుకురా పిరికడి బియ్యం తీసుకురానియరు కొంతమంది. నా ఇల్లంతా సంసారం తాగం చేస్తున్నాను గుళ్ళో పోయి అని అంటారు కొంతమంది. నా సంసారం అంతా తాగం చేస్తాను అంటారు ఇంకా కొంతమంది. దశమాగి అన్నారు కొంతమంది. ఈ తిక్కల పాస్టర్లు కూడా దశమాగిచుడు ఎందుకంటారు కొంతమంది. బైబిల్ చెప్తున్నది తగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి, వింటున్నారా? లేమికి వచ్చేవారు కలర్ అని చెప్తున్నది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలర్ అని చెప్తున్నది. లేయా మేము సమీపంగా ఉండు దేవుడును మాత్రమేనా? దేవుని ఆత్మచేత ఎవరు చెప్పినాను పాటిస్తే సమీపంగా ఉంటాడు. దేవుని ఆత్మచేత ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని వెనకపోతే దూరం అవుతాడు దేవుడు. నేను ఉత్తగా చెప్పితే మీరు దూరమైనా ఏం కాదు, కానీ నేను దేవుని ఆత్మచేత చెప్పిననుకో, నువ్వు పాటించలేదనుకో నీకు దూరం అవుతాడు. ఇది మాత్రం గ్యారంటీగా దూరం అవుతాడు. నువ్వు నాకు చెప్పాల్సిన మాట దేవుని ఆత్మచేత చెప్తే నేను అంగీకరిస్తే నాకు దగ్గర ఉంటాడు దేవుడు. నువ్వేందమ్మా నాకు చెప్పేది, నాకు చెప్పొచ్చినావా అన్నాను అనుకో, నాకు కూడా దూరం అవుతాడు. నాకు కూడా దూరం అయితే దిగేటప్పుడే బోర్ల పడతా, కింద పడతా. అయ్యో అయ్యో అయ్యగారు పడ్డాడే అయ్యగారు పడ్డాడు అంటే దేవునికి పడ్డ దేవుని కింద పడ్డాను అట్లుంటుంది తెలుసా. కింద పడి అదకాయ వాళ్ళకి కాలేరికి అయ్యో గుడికి పోతే ఎట్లా అయిందని మళ్ళీ అదొక కథ. గమ్మత్తు ఉంటుంది. గుడికే పోతుండే గట్లెందుకు కావాలి? అట్లెందుకు కావాలంటే ఆమె చెప్పింది చూసేసి నా సంగతి ఎవరికి ఆలోచన రాదు. గుడికే యాక్సిడెంట్ ఎందుకు కావాలి? బండికి వ్యాన్ ఎందుకు వచ్చి గుద్దాలి ఆటోకు? ఇక అందరు తలకాయలు పనిచేయవు. అవును నిజమే కదా, గట్లెందుకైంది ఎందుకైంది తెలుసుకొని చెప్పే నాదుడు ఒక్కలేడు. దేవుని దగ్గర పోయి ఎందుకైంది దేవుడా అని తెలుసుకొని ప్రకటన చేసేవాడు ఒక్కలేడు. వివేకం లేదు. వివేకం లేకపోతే గుడ్డితనమే. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎక్కడున్నది వివేకం లేదేం లేదు. లేయా అయిపోయింది తెలియక అట్లా చేశాను. ఇంకోసారి ముందుకు జ్ఞాని ఒకటికై రోజుకి దేవునికి దేవుని సమీపంగా ఉన్నదా? ఎవరు మాట్లాడడం? నేను దేవుని నమ్ముకున్నాక బాప్తిసం తీసుకున్నాక 9వ నెలన పరిశుద్ధాత్మ పొందుకున్నా. 9వ నెల నేను పొందుకుంటే 9 సంవత్సరాలు కూడా పొందిన వాళ్ళు ఉన్నారు, 90 ఏళ్ళు కూడా పొందిన వాళ్ళు కూడా ఉన్నారంటే చెప్పండి ఇక నమ్మండి. ఎందుకు మరి? ముందుకు జ్ఞాని కావాలంటే ఉపదేశం అంగీకరించాలి. నీ లోపాలు సరి చేసినప్పుడు సరి చేసుకోవాలి. అంటున్నారా? మీ తప్పులు దిద్దుబాటు చేసినప్పుడు దిద్దుకోవాలి. ఎవరు చెప్పినా కూడా మంచి చెప్పినప్పుడు అంగీకరించాలి. ఒక ఆయన రాసిండు యూట్యూబ్లో, యేసయ్య అన్ని మంచి మాటలు చెప్పిండు, అందరూ అంగీకరించాల్సిందే అన్నాడు తెలుసా. ఒక్కటి చెడ్డ మాట చెప్పలే యేసుప్రభు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మన మేలు కొరకే చెప్పిండు, అందరూ పాటించాల్సిందే అన్నాడు తెలుసా. ఒక పెద్ద ఆయన అన్నాడు యూట్యూబ్లో, లేయా మరణదండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మలను, అపోస్తులు అంటే దేవుడి చేత పిలువబడి దేవుని ఆత్మచేత నింపబడి సంపూర్ణ సమర్పణ కలిగి దేవుడు ఎక్కడి మూమెంట్ అక్కడివే ప్రజలను రక్షించేవారు.
మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మను అందరికంటే కడపట ఉంచినడు నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. వేడుక కంటే అపహాస్యం చేయబట్టడానికి, కించపరచబట్టడానికి, ఎగతాళి చేయబట్టడానికి, తృణీకరించబట్టడానికి, అపహాస్యం చేయబట్టడానికి నియమించబడ్డాం అనుకొని యేసుదేవుని అనలేదా దయ్యం పెట్టినాడు అని అనుకొని దయ్యం పెట్టినాడు అనగానే గలగల గలగల నవ్వలేదా? నవ్వని. వాడు జనాలు మోసపుచ్చేవాడు అనగానే కళ్ళు గల్లు నవ్వలేదా? నవ్వని. ఎవరు మోసపుచ్చిండ్రో ఎవరో బయట తర్వాత సమయం ఉన్నది, దానికి కూడా బయటపడే సమయం ఉన్నది. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చచట్టము 70 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు కడిగాను. ఇల్లు అత్తరు వాసనతో నిండాను. హల్లెలూయా. చూస్తున్నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదో. కొంతమంది ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తే ఎవరు చచ్చిందని ఏడుతానవే, ఏడుపు నోరుమై ఈ బలగాల వల్ల నేను చచ్చాను ఎందుకంటే ఏడుస్తాను అనే భర్తలు లేరా? 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 ఆయన మూడంతా చెడిపోయిందంట ఏడిస్తే. ఆ దొరగారు మూడంతా చెడిపోయిందంట. ఎందుకు అడుగుతాను నేను వచ్చినానే అని ఒక ఆయన బాప్తిసం తీసుకొని ఇంటికి వస్తే గొడ్డలు పట్టుకొని ఇంటి చుట్టూ తిప్పిండు. మొత్తం గొడ్డలు నరుకుతా నేను వచ్చినా గాజులను తీసినవే ఉండబెట్టిదాను, బొట్టెని తీసినవే ఉండబెట్టిలాగా ఆ మెల్ల నేను కట్టిన సూత్రంతో అడిగిదే అని గొడ్డలు తీసుకొని భార్యను పిల్లలు కన్నారు, 2-3 పిల్లలు కన్నాడు. అట్లా ఉరికిపిచ్చి గడ్డపు అది గొడ్డలు తీసుకుని నరుకొచ్చానా చెట్టు అనుకున్నాడా? ఆయనే చచ్చిపోయాడు. ఇప్పుడు లేడు. గొడ్డలు పట్టుకున్నాను లేడు, ఇప్పుడు చచ్చిపోయాడు. వింటున్నారా? తుమ్మమ్మ పెద్దదు. ఇప్పుడైనా నమ్మండి, అట్లన్నా నమ్మండి, ఇట్లన్నా నమ్మండి. నీకు ఏ అనుమానం వచ్చినా దేవుని దగ్గర పో. నీకు దేవుడు సమీపంగా ఉండాలా దూరంగా ఉన్నా ఇదంతా ఎందుకు చెప్పరాదిగా? నేను సమీపంగా ఉండు దేవుడును మాత్రమేనా అంటే నీళ్ళలో మునుగంగానే నేను పెట్టుబడి రావాలన్నా చేసి దేవుడు నువ్వు పెట్టిపోతాడు. హల్లెలూయా. మంచి భార్యలైతే వాడిని కొంగను ముడేసుకుంటావు తెలుసా? పెళ్ళప్పుడు వానెనక పోతుంది, పెళ్ళైన ఇంకా ఈ పెట్టిపోతే ఆయన అంటే రావాలి తెలుసా? ఏమంటే ఇంట్లో పోతే ఆయన కూడా ఒంటి ఇంట్లోకి రావాలి. బెడ్రూమ్ పోతే ఆయన కూడా బెడ్ అట్లా చేసుకుంటుంది. అట్లుండాలి కానీ అంత తలకాలేదు ఏం లేదు. దేవుని నమ్ముకొని అంత దరిద్రం అనుభవించడం, శ్రమలు అనుభవించడం, బాధలు అనుభవించడం, కష్టాలు అనుభవించడం, గోస బతుకంతా ఆగమనం చేసుకోవటం, ఇంత మంచి దారి దొరికితే దేవుని దూరం చేసుకోవటం. ఎవ్వరు దూరమైనా నీకేం కాదు కానీ దేవుడు దూరమైతే మాత్రం గోస ఉంటుంది. దేవుని దూరం చేసుకోకండి. మరి ఏం చేయలే కానీ దేవుని దూరం చేసుకోవద్దంటే ఇప్పుడు అంతా చెప్పిందంతా వస్తుంది. మళ్ళీ ఆఖరికి మళ్ళీ అమ్మా అందుకనికి ఆ యూట్యూబ్ అయినా చూసుకోండి. టీవీ అయినాక ఆ యూట్యూబ్లో ఉంటుంది. ఇంకా మాటిగా వర్లలేదు. నమ్మిన కాంచి ఒరుడే. నేను 15 రోజులకి సేవకు వచ్చిన. దేవుని నమ్ముకున్నాక 3 నెలలకేమో బాప్తిసం తీసుకున్నా. 15 రోజులకి సేవకు వచ్చిన. సేవకు వచ్చిన కాంచి మేము పడిపడే నాకు వీళ్ళతో ఒర్లి. నేను కాదు వర్లింది, నాలో ఉన్న దేవుడే. నేను కాదు వర్లింది, నాలో ఉన్న దేవుని ఆత్మనే. నేను కాదు వర్లింది. వింటున్నారా? దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నాలో ఉండి వెంబడి పడుతున్నాడు. నాలో ఉండి నేను దీవిస్తాను. నేను దేవుని దూరంగా ఉండే ఎప్పుడు సమీపంగా ఉండే దేవుని అయినా దూరంగా కూడా ఉంటా.
నువ్వు నాకు మనసు ఇవ్వనప్పుడు, నీ హృదయంలో చోటు చేయకపోతే దూరం అయిపోతా అంటున్నాను. హృదయంలో చోటు చేయండి దేవునికి. ఆ? ఎక్కడ చేయకపోతున్నాం, ఇక్కడ లోపలన్నీ చేయండి. ఇంట్లో చేయకపోతున్నాం, ఇంట్లో ఎవరు చేయట్లేదు. నువ్వు హృదయంలో నువ్వు లేయా వింటున్నారా? లేదు, దుష్టుల సంఘం నాకు అసహ్యమనండి. నేను ఈరోజు నుంచి అసలు కొట్లాటలు అసలు పెట్టుకోనానండి. భక్తులతో సాంగత్యం చేయనానండి. దేవుడు నమ్మిన వాళ్ళు భక్తిగా లేని వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉండనని చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఎవరితోటి కలిసి ఉండమని చెప్తుంది, ఎవరితోటి కలిసి ఉండొద్దని చెప్తున్నదో రాస్తున్నది అక్కడ. లేహలుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. నువ్వు ఎవరితోటి కలిసిమెలిసి ఉండాలి, ఎవరితోటి కలిసిమెలిసి ఉండదు. మీరు అన్యజనులతోటి కలిసి ఉన్నారు, భక్తులతోటి కలిసి ఉంటారు. అమ్మా, ఎవరు మీకు చెప్పింది? నీకు బోధ చేసింది ఎవరు అసలు? 5వ అధ్యాయం, క్షమించండి, 9వ వచనం నుంచి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను చూసిన వాళ్ళతో చేయొచ్చు, ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్నవాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోవి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయ్యున్నడలా అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. అది క్రైస్తవుడు అనబడేవాడు ఈ లోపాలు ఉంటే వాళ్ళతో ఉండకూడదు. అన్యజనులతో ఉండొచ్చు మనం కలిసిమెలిసి. అంటున్నారా? ఎవరితో ఉండొచ్చు? అన్యజనులతో ఉండొచ్చు, జారులతో ఉండొచ్చు, లోబులతో ఉండొచ్చు, విగ్రహాలతో ఉండొచ్చు, తాగుబోతులతో ఉండొచ్చు, తిరుగుబోతు. వాళ్ళు మనం సవాసం చేస్తేనే కదా వాళ్ళు మారేది. అవునా? మనం సవాసం చేస్తేనే కదా వాళ్ళు మారేది. అయితే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, విగ్రహాధికుడు కానీ, ఇంకా అన్ని అలాంటి లోపాలు ఉంటే అట్టి వారితో మీరు సాంగత్యం చేయకూడదు, కలిసి కూడా భోజనం చేయకూడదు. ఇది అసలు దేవుని పద్ధతి. అందుకొరకే దావీదు అంటే దేవునికి బాగా ఇష్టం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తులతో సాంగత్యం చేయను, పనికిమాలిన వారితో వేషధాలతో పొందియని అంటాడు. కనుక దయచేసి పాటించండి. దేవుడు అప్పుడు మీకు సమీపంగా ఉండాలన్నా దూరంగా ఉండాలన్నా? దూరంగా ఉండాలంటే శ్రమించి నడుచుకోండి, సమీపంగా ఉండాలంటే పద్ధతి పాటించండి. నేను నాతోటి ఎవరైనా ఎప్పుడైనా వస్తారా? నాతోటి ఏ పాస్తారని ఉంటాడా? నేను ఏ మీటింగ్లో ఎక్కడైనా కనబడతాను మీకు? ఎక్కడ కనబడను. యేసయ్య ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. చెప్పండి, యేసయ్య ఎక్కడుంటే నేను అక్కడ. యేసయ్య ఇంటికి పోదామంటే ఆ ఇంటికే పోతాను. మీరు ఎట్లా పోతారు? మీ చుట్టాలు ఎటు వెళితే పోతారా? ఓ అమ్మా, ఇదే నాకు వచ్చిన గోస. అట్లా చేయొద్దు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అట్లా చేస్తాను. స్థిర ఫంక్షన్లో పోతాను. చెప్పితే ఏమవుతుంది? అది చెప్పితే ఏమవుతుంది? నేను ఒకసారి ఒక ఊరికి పోయినా. ఇట్లనే పోయేసరికి అయ్యగారు ఉన్నాడు. అయ్యగారు ఎక్కడికో తయారవుతాను. వాళ్ళ సంఘస్థులట కూడిక పెట్టారంటే భోజనం విషయంట అయ్యగారిని. బ్రదర్ కొద్దిగా తొందరగా నువ్వు కూడా తయారుగా అక్కడ వాళ్ళ ఇంట్లో పలానా ఇంట్లో భోజనాన్ని పోవాలన్నాడు. నేను అట్లా రాను. ఎందుకు రావన్నాడు. నేను దేవుడు చెప్తేనే వస్తా. తెలుసుకో, తొందరగా తెలుసుకో, దేవుడు తెలుసుకో. ప్రార్థన జవాబాలన్న ఇంటి కట్ట, భోజనాన్ని కట్ట. అయ్యగారు నేను వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటిని భోజనం తీసుకుపోతుండే దేవుడా సంగతి అన్న. ఆ దుర్మార్గుని ఇంటికి పోవద్దు అన్నాడు. ఏం చెప్పింది దేవుడు అన్నాడు. నేను ఆ దుర్మార్గుని ఇంటికి పోవద్దు అన్నాడు. నిజంగా వాడు దుర్మార్గుడే అన్నాడు. అయ్యగారు కూడా తెలుసు, కానీ లోక మర్యాద. చెప్పండి, అయ్యగారు కూడా దుర్మార్గుడు తెలుసు ఆయన. కానీ అయ్యగారు మహాప్రేమ, యేసుదేవుడి కంటే ప్రేమ స్వరూపి అయ్యగారు. అట్లా ఉండకూడదు మనం. పాపం ఆయన కూడా పోయిండు, పైకి పోయిండు.
సత్యాన్ని అనుసరించి నడవండి, యేసుపు అడుగులు అడిగేయండి. నిన్ను దుష్టుని ముట్టనీయాడు, దేవుడు నీకు అసలు దూరంగా ఆడు, అసలు నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలు జల్లలు అంత మళ్ళీ ఎంత దీవించబడతారంటే అంత దీవించబడతారు. ఆ, వింటున్నారా? ఆ, వినబడింది అందరికీ? నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను కానా? అయిపోయింది. మీకు దేవుడు సమీపంగా ఉండాలంటే మీకు ఎవరి దగ్గర లోపాలు కనబడితే ప్రార్థన చేయండి. అంతేగాని లోపాలు ఎత్తి చూపించి వాడసంటోడు, విడిసంటోడు, వాడసంటోడు, అదసంటది, ఇది సంటది, దాని సంగతి తెలుసా అని నీకు, దీని సంగతి తెలుసు, ఇట్లా అనకండి, చెప్పకండి. వాళ్ళు వేరే పిల్లలు పెట్టినప్పుడు ఒక ఆమె నేను అంటుంది, నేను ఫలానా ఇంటి పోతే ఫలానా సంగతి చెప్పినా అందుకొరకే నా నడుము వస్తుంది అని ఒప్పుకో, ఇప్పేసి తానే పడతాయి నొప్పులు గిప్పులు, ఒళ్ళంతా పియ్యి ఎంత పుండు తానే ఉంటుందా? అయ్యగారు కాలు నొస్తుంది, అయ్యగారు నడుము నొస్తుంది, అయ్యగారు మెడలట బొక్కలు అరిగిపోయినాయట. ముచ్చట్లన్నీ బంద్ పెట్టండి, ఏమరుగు అన్ని మన సెట్ అవుతాయి. మనం వేస్తున్నామని సెట్ అవుతాయి, అరిగిందంతా మనం పొందుకుంటుంది. వింటున్నారా? మీకు మంచిగా ఉండాలన్నా ఎట్టున్నాయి లేదా? నువ్వు సంపాదించుకున్న పైసలు దవాఖాన పోవాలన్నా, మంత్రగాళ్ళ పోవాలన్నా, మీకే మిగలాలన్నా, నాకే మిగలాలి అనండి. దేవుడు నీకు సమీపంగా ఉంటే మిగులుతాయి, దేవుడు నీకు దూరం అయితే అన్ని ఖర్చు అవుతాయి. మోసగాన్ని వస్తారు తెలుసా? మోసగాన్ని పంపింది దేవుడే, లక్షణాలు ముంచడం పంపింది దేవుడే. 2 లక్షలు మునిగేటట్టు పంపించండి దేవుడే. నన్ను మోసం చేయడానికి మోసగాన్ని పంపించింది దేవుడే. అస్సలు బాగుపడం మనం, నమ్మపో. ఎంత జాగ్రత్తగా ఉండు. నేను 36 ఏళ్ళు బాగుపడలేదు, 3 ఏళ్ళలోనే బాగుపడే మర్మం అర్థమైపోయింది. ఆ 3 ఏళ్ళ సంది ఇప్పుడు 36 ఏళ్ళు అయిందంటే 33 ఏళ్ళ సంది బాగుపడటం మెట్టు ఎక్కినట్టు. ఎందుకు వద్దా అట్లా? వద్దా అంటే కావాలి అంటే ఉరికొస్తుందా? నువ్వు వేసే అడుగేసుకుంటే పో. ఎవరి దగ్గర లోపం కనబడితే అనుకుని ప్రార్థన చేయి, అంతేగాని వాళ్ళ లోపం 10 మంది చెప్పకు. వింటున్నారా అంటే కూడా దుష్టులతో సవాసం చేయకండి, భక్తులతో సాంగత్యం చేయకండి. మీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. వారు అధిక విశ్రాంతి అంటే రెస్ట్ కాదు, బాగా నీకంటే అధికమైన బలం పొందుకుంటారు. నీకంటే ఓపిక సహనం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. వింటున్నారా? మంచి పేరు వస్తుంది. ఎవరి బుజ్జి ఎంత ఓపికకి ఇంత కింద అంత లేదు, కానీ ఎంత పెద్ద ఓపిక పెట్టేట పడుతుంది అంటారు తెలుసా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. వింటున్నారా? నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను? దేవుడు దూరం అయితే నీ పిల్లలు ఆగమాగం అయిపోతారు తెలుసా? దేవుడు వారికి ఉపదేశం చేయడు, అధిక బలం ఉండదు, తొందర ఎక్కువ, కోపం ఎక్కువ. నీవు ముందుకు జ్ఞానం బట్టి ఆలోచన విని ఉపదేశం అంగీకరించి సరి చేసుకో. ఎప్పటి నుంచైనా దుష్టుల సాంగత్యం చేయకండి, కొట్లాటలు పెట్టుకోకండి. వింటున్నారా? భక్తులతో సాంగత్యం చేయకండి. మరియ మిక్కిలి విలువగల అచ్చజటము సత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములో కన్నీటితో ప్రార్థన చేశాను. పాదాలు అత్తరుతో కడిగినట్టే అనండి. మనం కన్నీటితో ప్రార్థన చేసినడలా ఆనాడు మరియలాగా అత్తరు పెట్టి బలగొట్టి ఆయన పాదాలు గడిగి వెంట్రుకలతో తుడిసిందంతో సమానము. హల్లెలూయా. దాన్ని బట్టి అత్తర్ని బట్టి అనండి ఇల్లంతా పరిమళ వాసన వచ్చింది. నేను కన్నీటితో ప్రార్థన చేస్తే నా బతుకంతా, నా ఇల్లంతా, నా సంఘం అంతా, నా సమాజం అంతా పరిమళ వాసనే.
అంత వాసన, పరిమళ వాసన ఇచ్చినప్పటికీ అక్కడ దయ్యం ఉండదు, భూతం ఉండదు, పిశాచం ఉండదు, శాపం ఉండదు, పాపం ఉండదు. ఏదో అంత మేలే అయితే తెలుసా. కన్నీటి ప్రార్థన అంటే దయాన్ని పారదోలే ప్రార్థన అది. హల్లెలూయా. నేను స్వస్థపరిచే ప్రార్థన అది, నీ కోరికలు నెరవేర్చే ప్రార్థన అది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవుని కృప మీ మీద ఉన్నది. మీకు దేవుడు సమీపంగా ఉండాలి, దూరం కావద్దు. దూరం అయితే ఆగమైపోతాం. దూరం అయితే కష్టాలు తట్టుకోలేము. ఆ కష్టాలు ఎవరు తీర్చలేరు. దేవుడు దూరం అయితే సాతాను దగ్గరైతే భయంకరమైన శ్రమలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. ప్రార్థన అసలు చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద ఉన్నది. సహోదరులారా, ఆయన కృప నీ మీద ఉన్నది. ప్రార్థన ఎవరు మౌనంగా ఉండొద్దు. నేను సమీపంగా ఉండు దేవుడను మాత్రమేనా, దూరంగా ఉండే దేవుడను కానా? ఇంత దుఃఖకరమైన విషయం. దూరంగా ఉంటే మనం తట్టుకోగలమా? శ్రమను భరించగలమా? దేవుడు దూరం అయితే సైతాను ఊరుకుంటుందా? శత్రువులు ఊరుకుంటాడా? విరోధులు ఊరుకుంటారా? పాపులు ఊరుకుంటారా? ఈ లోకపు జారులతో సవాసం చేయొచ్చు. ఈ లోకపు తాగుబోతులతో, తిట్టుబోతులతో, ఈ లోపంలో ఉన్న వారందరితో సవాసం చేయొచ్చు. కానీ సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే, జారుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, ఇంకెన్నెన్నో లోపాలు చూపించబడ్డాయి, అలాంటి వారితో సాంగత్యం చేయరు. సాంగత్యం అంటే నువ్వు భుజం మీద చేసి నడుచుకుంటూ పోవటం కాదు. వాళ్ళ స్వభావం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు నీలో ఉంటే నువ్వు సవాసం చేసినట్టే. కానీ అలాంటి స్వభావం మీలోనికి రానివద్దు. అవును, ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దేవుడు దూరం అయితే నీకు నష్టమే. దేవుడు దూరం అయితే నీకు సైతాను సమీపంగా వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రములు వందనాలు దేవస్తులు, స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభు యేసు, ఉదయకాలం ఉన్న తండ్రి యేసు తను మీ సేవకునితో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో నా ప్రభు యేసయ్యా, నేను సమీపముగా ఉన్న దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానాని నువ్వు మాట్లాడినావు నాయన. నా ప్రభు యేసయ్యా, ఇదిగో నా ప్రభు, తెలిసి తెలవక ఎన్నో పాపములు చేసి ఉన్నాము నాయన యేసయ్యా. ఇదిగో నువ్వు దూరం అయితే మేము తట్టుకోగలమా నా తండ్రి యేసయ్యా? నువ్వు దూరం అయితే మా బ్రతుకు నిలవగలదా నా ప్రభు యేసయ్యా? నువ్వు దూరం అయితే నా తండ్రి యేసే మేము ఉండగలమా నాయన? అయ్యా నువ్వు మన కోపంగా నుండకము నా తండ్రి యేసయ్యా. ఇదిగో నా ప్రభు, మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా నా తండ్రి యేసే, మమ్మల్ని మన్నించండి నాయన. అయ్యా మేము లోబులతోను నా తండ్రి యేసయ్యా, ఇదిగో నా తండ్రి యేసే, జాగ్రత్తము గల వారితోను నా ప్రభు యేసయ్యా, తిండిపోతులతోనూ తిరుగుబోతులతో మేము సాంగత్యము చేసినట్లయితే మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో మీకే వందనాలు, స్తోత్రములు నాయన. మీరు మాకు సమీపముగా ఉండాలి నాయన. అయ్యా వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు దూరముగా ఉంటే నా ప్రభు, దుష్టుడు మమ్మల్ని పడగొట్టను నా ప్రభు యేసయ్యా. మేము దారి తప్పిపోతాము నా తండ్రి యేసయ్యా. ఇదిగో నా తండ్రి యేసయ్యా, మీ ఆశీర్వాదము, మీ కంచ అన్ని దూరం అయితాయి నా ప్రభు. మీరు దూరమైనప్పుడు నా తండ్రి యేసయ్యా, మా చేతుల కష్టార్జితము నా తండ్రి మేము నష్టపోతున్నాము నాయన. ఇదిగో నా ప్రభు, మా ఆరోగ్యంను, మా ఆస్తిని అన్నిటినీ కాచువాడవు నువ్వే నా ప్రభు యేసయ్యా. నువ్వు సమీపముగా నా తండ్రి యేసయ్యా నుండుము నాయన. నా తండ్రి యేసయ్యా, నువ్వు దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి యేసయ్యా, మా కష్టార్జితము, మా ఆరోగ్యము అన్నీ నశించిపోయి మేము అనేక సమస్యల్లో ఉన్నప్పుడు తెలిసి మీ దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ కోల్పోయి వస్తే ఏమి లాభము నాయన? అయ్యా వందనాలు నాయన. ఇదిగో నా ప్రభు యేసయ్యా, అయ్యగారు చెప్పిన వాక్యము
మా హృదయంలో నాటండి నా ప్రభు యేసయ్య. ఇక నుంచి మేము నా తండ్రి యేసయ్య నీకు సమీపముగా ఉంటాము నాయన, కన్నీటితో ప్రార్థన చేస్తాము నాయన యేసయ్య. వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఆ రోజు ఆ స్త్రీ అయ్యా నా తండ్రి జటామాంసము గల నా తండ్రి అస్తరుతో నా తండ్రి యేసయ్య మీ పాదములు కడిగినప్పుడు నా తండ్రి యేసయ్య ఆ రూమ్ అంతా నా ప్రభు యేసయ్య పరిమళ తైలము నా తండ్రి యేసయ్య సువాసన వచ్చింది నా ప్రభు యేసయ్య. మేము కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మీ బ్రతుకంతా కూడా సువాసన ఉంటుందని వాక్యము సెలవిచ్చిన విధముగా నా ప్రభు యేసయ్య మాకు కన్నీటి ప్రార్థన నేర్పండి నాయన. అయ్యా మా మొరను మీరు ఆలకించండి నాయన. వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. మాకు దూరముగా ఉండకుండా నా తండ్రి యేసయ్య మీరు మాకు సమీపముగా ఉండాలి నాయన. మీ రక్షణ మాకు సమీపముగా ఉండాలి నాయన. మీ కంచె మాకు సమీపముగా ఉండాలి నాయన. దుష్టుడు నా తండ్రి యేసయ్య మమ్మల్ని పడగొట్టకుండా నా ప్రభు యేసయ్య మీ రక్షణ నా తండ్రి మాకు సమీపముగా ఉండాలి నాయన. అయ్యా వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. మేము మీకు సమీపముగా జీవించాలి నాయన. యేసయ్యా వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రార్థన కలిగిన జీవితం నాకు తను దయచేయండి నాయన. వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. సనుగుడు గునుగుడు మాలో ఉంది నాయన, మమ్మల్ని క్షమించండి నాయన. వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అన్యుల మాదిరిగా జీవిస్తున్నాము నాయన, అన్యుల పద్ధతులు పాటిస్తున్నాము నాయన. యేసయ్యా మమ్మల్ని క్షమించండి నాయన. యేసయ్యా మమ్మల్ని మన్నించండి నాయన. ఇదిగో నా ప్రభు యేసయ్యా మేము ఇతరులను దూషిస్తున్నాము నాయన నష్టపోయినప్పుడు నా ప్రభు యేసయ్యా. ఇదిగో నా ప్రభు మీకే వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. నాకు ఆ నష్టాన్ని పూడ్చువాడవు నీవే నాయన, రెండింతలుగా ఇచ్చువాడవు నీవే నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్యా మేము మౌనముగా ఉంటాము నాయన. ఈ రోజు నుంచి నా ప్రభు యేసయ్యా మేము ఎవరిని దూషించము నాయన, మేము ఎవరి మీద సనగము నాయన, మేము ఎవరి మీద నా తండ్రి కులగము నాయన. ఇదిగో నా ప్రభు యేసయ్యా నిన్నే ప్రార్థించి నీకు సమీపముగా ఉంటాము నాయన. మా బ్రతుకంతా కూడా నా ప్రభు యేసయ్యా మంచి అత్తరు వాసన వచ్చే విధంగా ఉండాలి నా ప్రభు యేసయ్యా. ఇదిగో పడిపోయిన వారు అందరికి నా ప్రభు యేసయ్యా మేము అన్యులకు నా తండ్రి యేసయ్యా చెడిపోయిన వారముగా ఉండదు నాయన. ఇదిగో నా తండ్రి యేసయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నా ప్రభు యేసయ్యా నీ కృపించి దయించి నా ప్రభు యేసయ్యా ఇదిగో మీకు సమీపముగా ఉన్న తండ్రి యేసు మేము జీవించడానికి సహాయము చేయమని, మీ రక్షణ నా తండ్రి యేసు మీ ఆనందము యేసు మీ సహవాసము నిత్యము మాతో ఉండటకు సహాయము చేయమని విన్న వాక్యం మా హృదయం మీద నా తండ్రి రాయమని నా ప్రభు యేసయ్యా నీ చిత్తానుసారం జరిగించమని నా ప్రభు యేసయ్యా ఇదిగో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.